చేయడమే కాకుండా అదేవిధంగా సంఘంలో ఉండేటువంటి అధ్యక్షులు కానివ్వండి, మాజీ అధ్యక్షులు కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయితేనేమి, అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ గారు అయితేనేమి, ఉపాధ్యక్షులు అయితేనేమి, వివిధ భాగాల్లో పనిచేసేవారు మరియు సంఘ సభ్యులందరూ కూడా విశాల హృదయంతో పరాయి దేశంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకరమని, అతనికి ఘనమైన నివాళులు అర్పించడమే కాకుండా మొత్తం అతనికి అయినటువంటి ఖర్చునంతా కూడా సంఘమే ఈరోజు భరించి ఇంటికి పోయినంత వరకు పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే గోపాల్ గారు ఉన్నారో ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆయన రావడం జరిగింది. ఆయనకు ఈరోజు ఏదైతే వాళ్ళు ఖర్చు పెట్టినారో ఆ డబ్బునంతా కూడా ఈరోజు మన సంఘం ద్వారా అందజేస్తున్నామని చెప్పి తెలియపరుచుకుంటూ జై వడ్డీ. ఎంత అమౌంట్నా చెప్పండి. అమౌంట్ మొత్తము 230. మీరు దయచేసి వినండి, ఇక్కడ చనిపోతే ఏ 10 లక్షలు 20 లక్షలు కాదు. ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే విమానయాన సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కేవలం నామమాత్రం అంటే 150 దినాలకే ప్రకటిస్తున్నారు. 70 దినాలకే బాక్సులు సమకూరుస్తున్నారు. పైన ఒక 5 దినాలు ఖర్చు అవుతున్నది. ఇక్కడ ఎవరైతే ఆ ఫార్మాలిటీస్ అని క్లియర్ చేస్తారో వాళ్ళు పెద్ద మనసుతో ముందుకు వచ్చి వాళ్ళ విలువైన సమయం 2 రోజులు కేటాయించి బాధితుడికి బాస్కర్గా నిలబడితే చాలా ఈజీ. ఇప్పుడు మేము అందజేసింది 230 దినాలు, మన ఇండియా డబ్బులు 65,000 రూపాయలు. కాబట్టి ఈ సందర్భంగా దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి, ఎవరెవరి తలరాతలు ఎట్టున్నాయో, ఎవరెవరి విధిరాతలు ఎట్టున్నాయో తెలియదు. ప్రతి ఒక్కరూ సంఘం కాడికి రాండి. మీరు వచ్చి సంఘాన్ని 1-2 నెలలు గమనించండి. ఈ సంఘంలో మనం చేరితే మంచి జరుగుతుంది చేస్తుంది అని అనుకుంటే మీరు వచ్చి ఈ సంఘంలో చేరండి. అదేవిధంగా మనకు లక్ష్మయ్య లాంటి వజ్రాయుధం మన సంఘంలో ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎదురైనా సరే ఆయన చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మన కులమనే కాదు, ఎవరైనా ఇతర కులాలలో తెలియక ఈ పేపర్ వర్క్ ఇవన్నీ చేసుకోవడం, అయా మీ సంఘంలో ఈ విధంగా మీ వాళ్ళకి చేస్తున్నారు కదా, మాకు కూడా సహకరించింది అని అంటే మీ వెంట వచ్చి ఆ పేపర్ వర్క్ అంతా కూడా పూర్తి చేయించేదని లక్ష్మీ గారు సిద్ధంగా మనం తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ సంఘంలో చేరాలని మనం చేసుకుంటూ జై వడ్డీరా. జై వడ్డీరా. ఏమో ఏనా మీ ఊరికి చూడండి, మీ ఊరికి దక్కాల్సిన హక్కు మీకు దక్కింది. ఇది ఫస్ట్ది కాకూడదు, చివరిది